Hello movie lovers! Please subscribe to AB Cinemas. మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. Clapping! Action! ఓ పటేలా, మీ చెల్లి పాలు తాగట్లే, దాని తల్లి పాలివ్వట్లే. ఓసారి పుల్లివ రాదే, కూసుంటే దీని పళ్ళు తోమి మళ్ళిస్తా. బావయ్య కదరా, బుగ్గమ్మ చెట్టు ఉంటది, బుగ్గ మీద ముద్దు పెడితే మురిపం కదా. మూతు పెట్టిందని 3 ముళ్ళు వేయించేలా ఉన్నారే. మా అమ్మి ముద్ద కూడా పెట్టదు పటేలా. సర్లే గాని ఊళ్ళో పని ఎక్కడి దాకా వచ్చిందా మళ్ళీగా? ఊరి చివర పొలాలు దాటి ఊళ్ళో పరికిల దాకా వచ్చింది పటేలా. పనికి నీళ్ళ మాట పక్కన పెట్టి కూర్చొని తిని పొలం మాట పడదాం పదరా మళ్ళీ. సీత, సీత, ఏంటి నాన్న, ఏమైంది? మోటార్ కాస్త ఆఫ్ చేయి తల్లి. సరే అమ్మా, నేను పొలం దాకా వెళ్ళొస్తాను. నేను వస్తానా? మన పొలాలు చూసి చాలా రోజులైంది. సరే మరి, త్వరగా రా, వెళ్ళొద్దాం. స్కూల్ డేస్ లో సాహిత్యంలో ఉండేది, ఇప్పుడేంటా సమంతలా అయింది. పట్టణంలో చదివే పిల్లయ్యా, పద్ధతి పాడు ఏం తెలుస్తుంది? ఏంటి నాన్న, సోగ్గాడు శోభన్ బాబులా ఫీల్ అయ్యేవాడు చొక్కా లేకుండా తిరిగేస్తున్నాడు. చదువుకున్నాడు కానీ సంపాదించరా అని చెప్తే ఎర్రిబాగులోడు భూమి మీద బంగారం పండిస్తానని పొలాలలో తిరుగుతున్నాడమ్మా. అయినా ఏకాకి నా కొడుకు, వాడి గురించి ఎవరు పట్టించుకుంటారమ్మా? పొద్దున మీ నాన్నతో సీతమ్మలా తిరిగావు, ఇప్పుడు నా దగ్గరికి సిట్టమ్మలా వచ్చావా? లేదురా, గడ్డం వేసుకొని గడ్డివామును దొంగలించేవాడు వచ్చాడని చూసి వెళ్దామని వచ్చా. లంగావణిలో లచ్చిందేవిలా ఉన్నాయి, గుండెల్లో గులాబీ పూలు పోస్తున్నాయి.
జాగ్రత్త మరి, పువ్వే కదా అని లటుక్కున పట్టుకుంటే దాని ముళ్ళు చటుక్కున గుచ్చుకుంటుంది. ముళ్ళు మీ నాన్న? మరి ఇంత అందమైన గులాబీని గుండెల మీద పెట్టి పెంచిన మా నాన్నలాంటి ముళ్ళకి నువ్వు గులాం కొట్టాలిగా. నీలాంటి గులాబీ కోసం గులాం కొట్టడం ఏంటి చిట్టే? నిన్ను మీ నాన్నని గుండెల్లో పెట్టి చూసుకుంటారా? జాగ్రత్తరా, నీ గుండెల్లో బరువు ఎక్కువై ఈ గడ్డివాములో పాములను చూడకుండా గంతులేసేవు. నా గంతులేమో గాని నీ అడుగుల చెప్పుడు మీ నాన్న చెవిలో పడకుండా వెళ్ళి పడుకో సీత. బాయ్. బాయ్. ఎరా బావర్ది, పట్నం నుంచి ఎప్పుడు వచ్చారా? నిన్నే వచ్చాను బావా. బావా, ఎప్పుడు పనేనా? పల్లెలోకి కొత్త పోరీలు వచ్చారు, వాళ్ళ ముందు ఫోజులు కొడదాం పా బావా. అరే బావర్ది, ఫోజులు కెమెరా ముందు కొడితే నీ ఫోటో వస్తుంది, అమ్మాయి ముందు ఫోజులు కొడితే నీ ఫోటోకి దండ వస్తుంది. జాగ్రత్త. ఏం జాగ్రత్తలే బావా, నీకు తెలియనివా? నిద్రపోయే వేళ నీడ కూడా కనపడకుండా గడ్డిలో వడ్డీ లెక్కలేస్తోనివి. గడ్డిలో వడ్డీ లెక్కలేని పటేలా, రాత్రి తాగినీసా తల నుంచి వచ్చి నాలుకపై నట్టమాడుతుందా ఏంటి? నువ్వు ఊరుకోరా వాళ్ళిగా, వాడేదో బావని సరసమాడుతుంటే. ఏదో లేరా మల్లిగా, పగిటేలా మీ పటేల్ పనులు చేస్తున్నావు. ఓ పాలి రాత్రి పనులు కూడా చూడరాదు? దేవుడా. చెప్పు. రామా, నేను ఇక్కడ చెట్టు దగ్గర నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా, తొందరగా వస్తావు కదా? 5 నిమిషాలలో అక్కడ ఉంటా. సీతమ్మ చెట్టు కింద కూర్చుంటే చెట్టు మీద శిలకమ్మ ప్రేమ పాడాలు చెప్తుందా? ఏం చేస్తాం, రామయ్యకు రాజ్యంలో తిరగడం ఎక్కువై పిలిచిన ప్రేమ పాఠాలు చెప్పడం మర్చిపోయారుగా. ఏముంది నా రాజ్యంలో? ఇప్పుడు తిండి పెట్టే పొలం, నీతో పెళ్ళాక వండి పెట్టే పెళ్ళాం తప్ప. మరి నీకు వండి పెట్టాలంటే నువ్వు మా నాన్నను ఒప్పించి పెట్టాలిగా. నిన్ను ప్రాణంగా ప్రేమించే ఈ గుండె ఉన్నాక నిన్ను గుడిలో పెళ్లి చేసుకునే మార్గం కూడా ఉండే ఉంటుందిలే. ఈ గడియారంలో ముళ్ళు తిరిగేలా నేను నీ చుట్టూ తిరుగుతూనే ఉంటా సీత. నీకు విసుగొచ్చి విసిరేసే వరకు, అలుపొచ్చి ఆపేసే వరకు. నువ్వు గుడిలో గంటవైతే గడియారం చూసి కొట్టేదాన్ని, కానీ నా గుండెల్లో ఊపిరయ్యావు. ఊపిరి ఆగే వరకు నీ వెంటే ఉండిపోతారా? ఎరా వాళ్ళిగా, ఈసారి చేనుకు చీడ పట్టిందిగా. అవును పటేలా, మందు కొట్టాలి. ఇంకేంట్రా కబుర్లు? ఏముంది పటేలా, అవును మీ బామార్ది గడ్డిలో వడ్డీ అంటున్నాడు, రాత్రి ఏమో చూడమంటున్నాడు. వాడేదో వాగాడు గాని ఊరి మీద ఉన్న చోరు వార్తలు చెప్పడం మళ్ళీ. ఏముంది పటేలా, ఊళ్ళే వాళ్ళు బాగుపడే వాడింటి వైపు బాగోతం వేస్తున్నాడు చూస్తున్నారు. పని పాలు లేని పోరగాడు పట్నం పిల్లని వేసుకుని పోయాడు. ఆరు బయటకు వస్తున్న ముసలాడేమో ఊరు బయటకు వెళ్ళి అవ్వకు తెలియకుండా అరువు కలుగు దాగొస్తుండు. ఇంట్లో అలీనే గెలలేని ఆసామి ఊరినే గెలుద్దామనుకుంటున్నాడు పడేలా. సర్లేదా మళ్ళీగా, ఈ పత్యాపరాలు మనకెందుకు కానీ పని చూసుకొని త్వరగా వచ్చి ఇవాళ పట్నం పోయి మందులు తీసుకొద్దాం. అలాగే, త్వరగా వచ్చేస్తా పడేలా. హాయ్ బావా. ఎరా బావర్ది, పొలం గట్ల మీద పోరీలు ఎవరు లేరుగా, ఇలా వచ్చాయంట్రా? నాకెందుకులే బావా, పొలం గట్ల మీద నువ్వేమైనా పులిహోర కలుపుతున్నావేమో చూసిపోదామని వచ్చా. పులిహోర గురించి ఎందుకులే కానీ ఎలాగో వచ్చావుగా, అన్నం తిందా. ఏంది బావా, పొలం మందులు బిరుగా తెచ్చినావు? అవునరా, చీడ పట్టింది, తిని కొట్టాలి.
ఏమైందిరా వాడిది? అన్న వదిలేసినావు. సద్దన్నం బాలే బావా, తినబుద్ధి కావట్లే. ఆ అన్నం ఎంత కష్టపడితే వచ్చిందో తెలుసారా? మాకు తెలవదులే. బీటలు బారిన భూమిలో బంగారం పండించడానికి నీటితో తడిపి, నాగలి పోటుకు నలిగిన నేలలో వరమిచ్చే వరి విత్తనాలు చల్లి, కంటి నిండా కునుకులేక నెల రోజులు నేలలో నారు కోసం ఎదురు చూస్తూ, నలిగిపోయిన నేలలో ఎదిగి వచ్చిన నారుని నాటి, కడుపు కాలిన రైతుకి కంటపడిన కలుపు మొక్కలను తీసి, చీడపట్టిన చేనుకి కరువులో ఉన్న రైతు అరువుకు మందులు తీసుకువచ్చి పిచికారీ చేస్తే, కడుపు నిండని రైతు ఆకలితో 6 నెలలు ఎదురు చూస్తూ, ఎండిన వరిని వంగిన కొడవలితో కోస్తూ గింజలు తీసి, రాసులు పోసిన రతనాల గింజలను బండిలో వేసి మిల్లుకు పంపితే, నోరు లేని రైతు 20 రూపాయలకే వడ్లను అమ్మితే, వడ్డీ లేసే సేటు బియ్యం చేసి 40 రూపాయలకు అమ్మి 6 నెలల రైతు కష్టాన్ని 6 నిమిషాల్లో అందుకుంటుంటే, ఆకలేసిన రైతు అదే బియ్యాన్ని 60 రూపాయలకు అన్నంగా తింటున్నారు. లో క్లాస్ అయినా, మిడిల్ క్లాస్ అయినా, హై క్లాస్ అయినా, లక్షల్లో జీతం ఉన్న, కోట్లలో ఆస్తులున్నా అందరూ తినాల్సింది ఈ అన్నమేరా. అయినా అది ఎంతోమంది కష్టం కలిసిన అన్నంరా. ఆ ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది. నువ్వు ఇలా వృధా చేయడం వల్ల ఎక్కడో ఒక చోట ఈ అన్నం కూడా దొరకక ఎంతో మంది మరణిస్తున్నారా. అంతెందుకురా బామర్ది, మందులు కొనడానికి పట్నం పోయి ఇదే అన్నాన్ని 60 రూపాయలకు కొనుక్కొని తిన్నాం. సారీ బావా, ఇంకెప్పుడు ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టను. సరే తినరా. సీతమ్మ, నీ పెళ్లి సంబంధం వచ్చిందమ్మా. ఒక్కడే కొడుకు, లక్షణమైన కుర్రోడు, 1,00,000 రూపాయల జీతం. అమ్మలా చూసుకునే అత్తమ్మ, మురిపంగా చూసుకునే మామయ్య. నీకున్న బంగారం కాదు, నిన్నే బంగారంలా చూసుకుంటారమ్మా. నువ్వు ఒప్పుకుంటే సీత పేరులోని కష్టాలు నీకు రాకుండా చూసుకుంటారమ్మా. నాన్న, నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి. మనం అనుకునేదే జరిగేలా ఉంది. అనుకున్నా. నాకు కంగారుగా ఉంది. నిన్ను కలవాలని ఉందిరా. అలా ఏం జరగదులేరా. రాత్రికి వెన్నెల్లో కలుద్దాం. నేను ఆ వెన్నెల్లో వేచి ఉంటారా. ఎంతసేపు ఎదురు చూపు. సీత, ఈ కదిలే క్షణంలో నిన్ను కలిసే క్షణం కోసం కనురెప్పలు వాల్చకుండా చూస్తున్నానే. నువ్వు నా కోసం కనురెప్పలు వాల్చకుండా చూస్తున్నావు, కానీ జరిగేది చూస్తుంటే నేను కన్ను మూసేలా ఉన్నానురా. అంతలా ఏం జరిగిందని ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు? సీత అనే నా పేరులో కష్టం రాకుండా చూసుకుంటానని చెప్పి మా నాన్న నీ నుంచి నన్ను దూరం చేయాలనుకుంటున్నాడురా. మనం మన పేరులో కూడా ఆ సీతారాముల్లా ఎప్పటికీ కలిసే ఉందాం సీత. నీ నుండి నన్ను దూరం చేయడానికి మా నాన్న ఓ రావణున్నే తీసుకొచ్చాడురా. మా నాన్న తనని దేవుడు అంటున్నాడు, కానీ నాకు రాక్షసుల్లాగే కనిపిస్తున్నాడు రామ. వాడి జీవితం కోసం నా జీవితాన్ని త్యాగం చేయడం కంటే మన ప్రేమ కోసం నా ప్రాణాలైనా వదిలేయాలని ఉందిరా. కళ్ళు తుడుచుకో సీత. ఒకసారి మన ప్రేమ గురించి చెప్పు. నీ ప్రేమ కోసం నువ్వు చావాలనుకుంటున్నావు. తను నీ మీద ప్రేమతో
నువ్వు ప్రేమించిన నన్ను నీకే ఇస్తాడేమో. మా నాన్నపై నాకన్నా నీకే ఎక్కువ నమ్మకం ఉంది కదరా. ఎంతైనా కాబోయే మామగారుగా. కాళ్ళు కడిగి నీళ్ళు తలపై పోసుకునేవాడు. తనపై నమ్మకం లేకుంటే ఎలారా? ఓ పాలి, రాత్రి పనులు కూడా చూడరాదు? యారా మల్లిగా, నాలో ఏమైనా పెళ్లికలు వచ్చిందారా? ఏమో పటేలా, పొద్దుగాల ఇంట్లోకి నల్లపిల్లి వచ్చింది అనుకుంటుంటే మీరేమో ఒంట్లోకి పెళ్లికలు వచ్చిందా అని అడుగుతున్నారేంటి? శుభం పలకరా ఇంకన్నా అంటే పెళ్లి కూతురు ముండెక్కడన్నా అంట నీలాంటాడు. నిన్ను పెళ్లి గురించి అడుగుతుంటే నువ్వు పిల్లి గురించి చెప్తావేంట్రా? ఏం జరిగింది పటేలా, అంత కంగారుగా ఉన్నారు? నాన్న, నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. ఎవరతను? లక్షణమైన కుర్రాడు, లక్షల్లో ఆదాయం, అందమైన వాడు, అందరికీ అన్నం పెట్టేవాడు, బంధాలకు విలువిస్తాడు, అవన్నీ కాదు కానీ ఇంతకి తాను ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు. నాకు సాయం చేసేవాడు కాకున్నా పర్లేదు కానీ వ్యవసాయం చేసేవాడు మనకొద్దమ్మా. వాడేదో సాధించేవాడు కాకున్నా సంపాదించేవాడై ఉండాలి. వాడి పేరులో ఉన్న కులం, పేరుతో ఉన్న ఆస్తి నాకు అవసరం లేదమ్మా. సర్కార్ కొలువు కాకున్నా శాలరీ తీసుకునే ఏ కొలువు చేసేవాడైనా నాకు ఇష్టమే. ఇదే మాట మీద ఉంటారా నాన్న? ఆ మాట మీద నమ్మకంతో కాదమ్మా, నా మీద నమ్మకంతో తనను తీసుకురా. రామా, గుడ్ న్యూస్ రా. మా నాన్న నా ప్రేమని ఒప్పుకున్నాడు రామా. అవును, నా మీద ఉన్న ప్రేమతో ఒప్పుకున్నాడు. కానీ నువ్వు కూడా నా మీద ఉన్న ప్రేమతో ఒక పని చేస్తేనే అది జరుగుతుంది. ఏంటది? మన మతంలోని మహాత్ముడు అవసరం లేదు కానీ జీతం తెచ్చే జీవితం కావాలన్నాడు రా. అందుకే నీ చదువు తగ్గ జాబ్ చూసుకోరా రామా. అది మన జీవితాలని నిలబెట్టకపోయినా నీకు జీతం వచ్చేదైతే చాలు. మీ నాన్న నా ప్రాణాలు అడిగినా ఇచ్చేవాడిని, కానీ నా ప్రపంచాన్ని అడుగుతున్నాడు. ఎలా ఇవ్వను సీత? నీ ప్రపంచమే నేననుకున్నా, నన్నే కాదు అనేంతలా ఈ నేలలో ఏముందిరా? దున్నే నాగలి నొప్పిని భరించే ఈ భూమిలో మా నాన్నని చూసుకుంటాను. పంటను చేతికిచ్చి నా ఆకలిని తీర్చే ఈ పొలంని చూస్తే మా అమ్మ గుర్తొచ్చింది. మా నాన్న నాటిన ఈ చెట్టు నీడలో కూర్చొని సద్దన్నం తింటూ ఈ చెట్టు నీడ నుండి వచ్చే చల్లటి గాలిని ఊపిరిగా పీలుస్తుంటే మా నాన్న నాతోనే ఉన్నట్టుందిరా. కొందరు ఉద్యోగాలు చేయడం వల్ల కుటుంబాల ఆకలి తీరుతుంది, కానీ ఒక రైతు దేశం ఆకలినే తీరుస్తాడు. వీటిపై ఉన్న ప్రేమ నా మీద లేదా రామా? ఈ ప్రకృతి పంచే ప్రేమను చూసే నిన్ను ప్రేమించడం నేర్చుకున్నా. ఆ ప్రేమను మర్చిపోతే మన ప్రేమకి అర్థం లేకుండా పోతుందిరా. అందమైన ప్రపంచాన్ని వదిలేసి జీతం కోసం జీవోత్సవంలా బతకమంటావా? సరే, నువ్వు నేచర్ లవర్ వేరా, నేను ఒప్పుకుంటున్నా. కానీ ఈ ప్రపంచంలో ప్రకృతి నీకు అన్నీ అనుకుంటున్నావు, కానీ నువ్వే నా ప్రపంచం అనుకునే నా ప్రేమ పరిస్థితి ఏంటి? నా ప్రేమ ఏంటి సీత? మన ప్రేమ. నువ్వు లేని నా ప్రపంచంలో నేను కూడా ఒంటరినే కదరా. మన ప్రేమ ఓడిపోతుందంటే మీ నాన్నను ఒప్పించైనా మన ప్రేమని గెలిపిస్తా కదరా. ఓ, ఈ వెర్రిబాగులోడేనా? వీడు బాగుపడటం వాడి భవిష్యత్తులోనే లేదు. బంగారం లాంటి నిన్ను ఇవ్వమంటావా? వీడి బతుకంతా ఈ భూమికి బానిసగా ఉండటానికే సరిపోతుంది. అదే నేను చూసిన వాడిని చేసుకుంటే వాడు తీసుకొచ్చే జీతంతో మీ జీవితమే మారిపోతుంది. వీడికి డబ్బులుండొచ్చు, కానీ పండగొస్తే తప్ప నీకు పట్టుచీర తీసుకురాడు. అదే వాడైతే ఆదివారం వస్తే
పట్నమంతా తిప్పి 10 జతల బట్టలు ఇప్పిస్తాడు. వాణ్ణి చూశావుగా, ఇన్సర్ట్ వేసిన హీరోలా ఉన్నాడు. వీడిని చూడు. మనిషిని చూసి అలా ఎలా డిసైడ్ అవుతావు నాన్న? వీడిలోని ప్రేమకి కూడా ఓ పరీక్ష పెట్టి చూడడానికి ఒక అవకాశం ఇవ్వాలిగా నాన్న. అమ్మా, జీవితంలో అవకాశం ఒకేసారి వస్తుందమ్మా. కింద పడి పగిలిన అద్దాన్ని రెండోసారి అందంగా అతికించాలని చూస్తే వాటి ముక్కలు మన గుచ్చుకొని గాయపరుస్తాయి. చూడు సీత, మీ నాన్న జీతంతో జీవితాంతం బ్రతకాలి అనుకుంటాడు, కానీ నేను జీవితాన్ని ఆనందంగా బ్రతకాలి అనుకుంటా. మీ నాన్న వేసుకునే బట్టలను బట్టి మనిషికి విలువిస్తాడేమో, కానీ నేను అలా కాదు. నా పాలేరుని కూడా పక్కన కూర్చోబెట్టుకుంటా. మీ నాన్నకి నిన్ను ప్రపంచం తిప్పేవాడు కావాలి, కానీ ప్రేమించేవాడు అవసరం లేదు. నీకో పిట్టక చెప్పనా సీత? ఒక కాకి కుండలో నీళ్లు తాగడానికి ఒక్కొక్క రాయిని వేసుకుంటూ కష్టపడుతుంది, కానీ ఒక చేపకి ఆ అవసరం లేదు. నేను చేపలాంటోడిని. మీ నాన్న తీసుకొచ్చినవాడు కాకిలాగా 10 ఏళ్ళు కష్టపడి 10 ఎకరాలు కొంటాడు, కానీ నాకు ఇప్పుడే 25 ఎకరాలు ఉంది. ఆనందంగా ఉండడానికి అన్నీ ఉండాలి అనుకోవడం కరెక్టే, కానీ అన్ని ఆనందాలు ఒకే ఉద్యోగంలోనే ఉంటాయి అనుకోవడమే తప్పు. నాకు ఒక్కోసారి నష్టం రావచ్చు, కానీ నా కష్టం ఆ నష్టాన్ని ఎప్పుడో రోజు తీర్చేస్తుంది. ఆ కష్టాన్ని ఇష్టపడే సీత కూడా నాతో కలకాలం ఆనందంగా ఉంటుందని నాకు నమ్మకం ఉంది. అయినా మీరు ఇవన్నీ కాదని సీతకి పెళ్లి చేసి ఒక మంచి జీవితాన్ని ఇవ్వచ్చేమో, కానీ నాన్న అనే పదంలోనే ప్రేమను మీరు ఇవ్వగలరు. భర్త అనే బాధ్యతను కూడా అతను తీర్చగలడేమో, కానీ సీత మనసులోని మొగుడి రూపాన్ని మాత్రం ఎవ్వరూ మార్చలేరు. నేను రామానే, మేము ఎప్పటికీ సీతారాములమే. నీకు సీతపై ఉన్న ప్రేమ తనకు మంచి జీవితాన్ని ఇవ్వాలనుకుంటే, నాకు సీతపై ఉన్న ప్రేమ తనకు ఆనందమైన జీవితాన్ని ఇవ్వాలనుకుంటుంది. కానీ సీతకు ప్రేమించిన తన ప్రేమ కంటే పెంచిన మీ ప్రేమ మీదే ఎక్కువ నమ్మకం. అయినా మీరు లేని మా జీవితంలో సీత సంతోషంగా ఉండదని నాకు నమ్మకం లేదు. అందుకే మీ ఆనందం కోసం నా ప్రేమని వదులుకుంటున్నాను. నాకు బాధగా ఉందండి. నా ప్రేమ ఓడిపోతుందో కాదు, ఒక రైతు బాధ మరొక రైతుకే అర్థం కాకపోతే ఇంకెవరికి అర్థమవుతుందండి? చెప్పరా మళ్ళీ? వస్తున్నారా? ఏమైందిరా మల్లిగా? ఓ పాలు ఇంట్లోకి వెళ్ళండి అయ్యా. ఏంటి సీత ఎక్కడున్నావు? ఏమైంది సీత? వాడు ఎలాగో బాధలో బ్రతికేస్తాడు నాన్న. మీ ఆనందం కోసం నేను పెళ్లి చేసుకొని వాని ఊహలో బ్రతికేస్తాను. పిచ్చి తల్లి, నువ్వు ఆనందంగా ఉండటమే కదరా నేను కోరుకునేది. వాడిని పెళ్లి చేసుకొని కష్టం తెలియని నువ్వు ఎక్కడ కష్టపడిపోతావని బాధపడాను. ఆ కష్టాన్ని నువ్వు ఇష్టంగా ప్రేమిస్తున్నావు అని తెలిసాక కూడా నేను మారకుంటే నీ తండ్రిని ఎలా అవుతానురా తల్లి. ఇక ఆలస్యం ఎందుకు? వెళ్ళి నీ రాముణ్ణి ఆ ఒంటరి వనవాసం నుండి దూరం చేయి సీత. రైతు, ఈ పదం తెలియనివాడు ఉండడు, ఆ రైతుని చూడనివాడు ఉండడు. ఓ రైతు గురించి చెప్పాలంటే గొప్పగా చెప్తారు, కానీ అదే తన తండ్రి రైతు అని చెప్పుకోవాలంటే ఎందుకంత బాధపడుతున్నారు? రైతు అంటే వ్యవసాయం చేసేవాడే కాదు, ఓ వ్యవస్థకు సాయం చేసేవాడు, ఓ వ్యక్తికి అన్నం పెట్టేవాడు, ఓ అన్నం ముద్దలో తన అన్ని ఆనందాలను చూసుకునేవాడు. మరి అదే రైతుని మనం ఎలా చూస్తున్నాం? రైతు అంటేనే అందరికీ చులకనగా అయిపోయింది. లక్షలు సంపాదించేవాడంటే తల ఎత్తుకొని చూసే మనం లక్షల మందికి అన్నం పెట్టే రైతుని తల దించుకొని బ్రతికేలా మార్చేశాం. నేను చెప్పే ఈ పదాలకు మీ పెదాలపై మాకు తెలుసులే అనే ఓ వెటకారపు నవ్వు రావచ్చు, కానీ ఒక్కసారి మీ ఊరిలో వ్యవసాయం చేయకుండా ఖాళీగా ఉన్న భూములను చూడండి. అవి ఖాళీ భూములు కావు,
రేపటి భవిష్యత్తుకి బువ్వ దొరకక కాలే కడుపులు. రైతు గురించి చెప్పేటప్పుడు నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే మా నాన్న కూడా రైతే. మన నాన్న రైతు అని గొప్పగా చెప్పుకుందాం. రైతు, నేను రైతుని అని గొప్పగా చెప్పుకునేలా రేపటి భవిష్యత్తును మారేలా చేద్దాం. ఇట్లు మీ ఏబీ సినిమాస్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో Facebook, Instagram and Twitter also. Thank you.